Hello cuties, welcome back to my channel Java Bestie. In today's video, we are going to learn about nested if condition in Java. It is used when we want to check multiple conditions inside another condition. Nested if means placing one if statement inside another if statement. Nested if అంటే ఒక if statement లోపల ఇంకొక if statement యూజ్ చేయడం. Outer if statement true అయితేనే inner if execute అవుతుంది. Let us see syntax for nested if condition in Java. If followed by a condition 1. Inside the flower brackets, we use another if condition. It is condition 2. Inside the condition 2, we will write code which we want to execute. If condition 1 is true, then only the inner if executes. ముందుగా ప్రోగ్రామ్ కండిషన్ 1ని చెక్ చేస్తుంది. అది ట్రూ అయితేనే కండిషన్ 2ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయిపోతే ఇంకా కండిషన్ 2 చెక్ చేయదు, అక్కడ స్టాప్ అయిపోతుంది. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయితేనే ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ని చెక్ చేస్తుంది. ఓకే, లెట్ us see a real time example. Example is బీటెక్ కాలేజ్ అడ్మిషన్. కాలేజ్ అడ్మిషన్ కావాలి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. either it may be ఎంసెట్ ఆర్ జేఈ మెయిన్స్. తర్వాత ఇంటర్మీడియట్లో రిక్వైర్డ్ మార్క్స్ ఉండాలి, అప్పుడే కదా కాలేజ్ అడ్మిషన్ వస్తుంది. సో లెట్ us see a program. In the first line, class name. In the next line, main method followed by a entrance marks and inter marks. I initialized entrance marks and also inter marks. In the next line, I used nested if. In the first condition, if entrance marks is greater than or equal to 60, entrance marks ki cut off ఉంటాయి కదా నార్మల్గా ఎంసెట్ జేఈ మెయిన్స్లో, అవి క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ చూస్తారు. సో 60 నేను కట్ ఆఫ్ అనుకుంటే 60కి లేదా 60 కంటే ఎక్కువ వస్తేనే పాస్ అయినట్టు. సో తర్వాత ఇది ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఇంకా లోపల ఇఫ్ కండిషన్ చెక్ చేయదు. ఇది పాస్ అయిన తర్వాత ఇంటర్ మార్క్స్ చెక్ చేస్తుంది. ఇంటర్ మార్క్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 75, దెన్ ఓన్లీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఫస్ట్ కండిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని చెక్ చేస్తుంది అండ్ సెకండ్ కండిషన్ ఇంటర్మీడియట్ మార్క్స్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. So today we learned nested if condition, syntax and real-time example. Okay, thank you. Do like, share and follow to Java Bestie. Mali rep kaluddam. Until then, bye bye.